నా ఇన్స్పిరేషన్ బ్రాహ్మణి దేవి గారు. మేడం, ఇది నిజమో అబద్ధమో తెలీదు, కానీ బయట అందరూ అనుకుంటున్నారు మిమ్మల్ని ఇక్కడ ఇంతలా పొగుడుతున్నా ఇంట్లో మాత్రం కోడలుగా గుర్తించలేదని అనుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇంటి విషయాలు ఇక్కడ ప్రస్తావించొద్దని చెప్పాను కదా. ఎందుకు మళ్ళీ పదే పదే అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు? బిజినెస్ మీట్ లానే జరగనివ్వండి. సారీ మేడం, నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. మధు గారు, ప్లీజ్ స్టే హియర్. మనందరి కోసం మధు గారు ఇప్పుడు ఒక పాట పాడతారు. అడిగా అడిగా ఎదలోన మానసి, నేను బయలుదేరుతున్నా. ఇంకా ప్రోగ్రాం అవ్వలేదత్తా, అప్పుడే బయలుదేరడమేంది? నాకు కంపెనీలో పనుంది. ప్రోగ్రాం అయ్యాక మీరింటికి వెళ్ళండి. అలాగే అత్తా. వావ్, సూపర్ మధు గారు. మా అందరి కోసం ఇంకొక పాట. అసలు పాట కాదు, కవిత చదువుతాను. కవిత? అవును. మీలో కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియని విషయం, నేను చాలా కవితల్ని పాటలుగా ట్యూన్ చేశాను. ఎన్నో ఆల్బమ్స్ చేశాను. మ్యూజిక్ అవార్డ్స్ గెలుచుకున్నాను. ఈ విజయాలన్నిటికీ కారణం ఒక అజ్ఞాత స్నేహితురాలు. తను ఎక్కడుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు, కానీ నా మనసుని పక్కనే ఉండి చదివినట్టు, నాకన్నా తనే నన్ను బాగా తెలుసుకున్నట్టు, నా భావాల్ని కవితలుగా రాసి పంపించినట్టుగా ఉంటుంది.
మీ అందరికీ ఒక సర్ప్రైజ్. మీకే కాదు, మా మధుకు కూడా. ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉంటూ మధుకి కవితలు రాసి పంపిస్తున్న ఆ అమ్మాయి మరికొద్దిసేపట్లో మీ ముందుకు రాబోతుంది. ఏం జరుగుతోంది మానసి? ఎవరో వస్తున్నారంటారేంటి? కవితలు రాసిన నేను ఇక్కడే ఉన్నాను కదా. అదే సమజేత లేదా? మళ్ళా ఏదో కొత్త నాటకం మొదలైంది. ఇప్పుడు మధు ఆ కవితను మనందరికీ వినిపిస్తాడు. ఎన్ని జన్మల బంధము నన్ను నీ బందీని చేసింది. ఏ జన్మలో రాగము నిన్ను నా ప్రాణంగా మార్చింది. మన కలయికే ఒక అద్భుతం. చూసిన తొలి చూపే ఒక వలపైన నా గుండెల్లో ప్రేమని చెప్పలేక నేను, నీ ఎదుటే ఉన్నా తెలుసుకోలేక నువ్వు. మనం దగ్గరే ఉన్నా తెలియనంత దూరంలో బతికాం. దూరమైన క్షణాల్లోనూ విడిపోలేనంత దగ్గరై ఉన్నాం. అందుకే తనువులు వేరైనా మన ప్రాణం ఒక్కటే. మనుషులం వేరైనా మనసు ఒక్కటే, తనువు ఒక్కటే. నీ చేరువలోనే ఉన్నా ఇంకా నా కోసమే వెతుకుతూ ఉండే నీ కళ్ళు కలవర పెడుతూనే ఉన్నాయి. ఆ ఒక్క క్షణం చాలు నీ గమ్యం నేనే అని తెలపడానికి. కానీ నువ్వుగా నన్ను తెలుసుకునే క్షణమే మన బంధం సంపూర్ణమవుతుంది. ఆ క్షణం కోసం ఎన్ని క్షణాలైనా ఎదురు చూస్తాను నేస్తం. నువ్వింత మనసు పెట్టి రాస్తే ఎవరో నేనే రాశాను వస్తాను అంటారా? రాని, వస్తే అప్పుడు లెక్కలు తేలుతాయి. మానసి ప్లీజ్, ఇప్పుడిక్కడ ఏ గొడవలు వద్దు. అయ్యో, గొడవంటవేందే? నీకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకుంటానా? ముందదెవరో ఏందో రాని చెప్తా. ఫ్రెండ్స్, లెట్స్ హ్యావ్ ఎ డిన్నర్. ఎంతసేపేంటి? వచ్చేసాను మేడం. లిఫ్ట్లో ఉన్నాను. లోపలికి రావడమే ఆలస్యం. వద్దు, బయటే ఉండు, నేనే వస్తున్నాను. ఓకేనా? ఓకే మేడం. వెళ్ళు.
చెప్పిందంతా గుర్తుంది కదా? ఏ చిన్న తేడా వచ్చినా మనం దొరికిపోతాం. నేను చూసుకుంటాను మేడం. ఎంట్రీ ఎప్పుడో చెప్పండి. అప్పుడే కాదు, లోపల సిచ్యుయేషన్ బట్టి కాల్ చేస్తాను. అప్పుడు రా చాలు. ఓకే మేడం. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ. ఏంటి మధు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీ భార్యకి అవార్డు వస్తే నీకెందుకు కంగ్రాట్స్ చెప్తున్నాననే? అవార్డుదేముంది మధు, ఎవరికైనా వస్తుంది. కానీ అదృష్టం మాత్రం నీలాంటి వాడికే వస్తుంది. అసలు అంత అదృష్టం ఎవడికి దొరుకుతుంది బాస్? మీరే చెప్పండి. అజ్ఞాతంలో ఉన్న అమ్మాయిని ప్రేమించావు, తర్వాత మరదల్ని ఆరాధించావు, చివరికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఒక రోజుకి 3 రాణులు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? గౌరవ్ చూడండి, బిజినెస్ మీట్కి వచ్చాం. దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. దయచేసి పర్సనల్ విషయాలు వద్దు. అరే రే, పర్సనల్ ఏంటి ప్రొఫెషనల్ ఏంటి మధు? ఇక్కడ మాకు ఒక్క అమ్మాయి దొరకే చస్తున్నావు, నీకు 3 అంటే అదృష్టమే కదా బాసు. ఏయ్, ఏంది వాగుతున్నావు? మూసుకొని మర్యాదగా పో. అయ్యో, ఎందుకంత కోపం? ఇప్పుడు నేనేమన్నాను? మధు, నాకు ఒక మరదలుంది. దాన్ని ఎలా లైన్లో పెట్టాలో సీక్రెట్ చెప్పకూడదు. ఏంట్రా వాగుతున్నావు ఊరుకుంటుంటే? గౌరవ్, గొడవలు వద్దని చెప్తున్నాను కదా. ఉన్నమాట అంటే కాలర్ పట్టుకుంటున్నావేంట్రా? 3తో ఎఫ్ఐఆర్ లేదని మధుని చెప్పమాను. ఏంట్రా నీతో మాట్లాడేది? గౌరవ్ ప్లీజ్. అన్నయ్య, మా అన్నయ్య గురించి ఒక్క మాట మాట్లాడినా చంపేస్తాను. గౌరవ్ వద్దు వద్దు. ఏంటన్నయ్య వాడాల నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకోమంటావు? గౌరవ్ నా మాట విను, గొడవలు వద్దని చెప్పాను కదా. పద. హలో, అలా వెళ్ళిపోతున్నారేంటి? నేనేం ఊరికే అనలేదు. నీ భార్య ఏమో స్టేజ్ మీద నా భర్త గొప్పోడు, మాది అద్భుతమైన ప్రేమ అంటుంది. నువ్వేమో ఇంకో అమ్మాయి గురించి కవితలు చదివావు. మధ్యలో మరదలు ఎలాగో ఉండనే ఉంది కదా. అసలు నీకేం తెలుసు మా ప్రేమ గురించి? తెలుసులే బాబు, నీ భార్య ఏమో కంపెనీ బిజినెస్ చూసుకుంటుంది, నువ్వేమో కవితలు అమ్మాయిలని తిరుగుతూ ఉంటావు. అసలు మీరు ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో ఎవరెవరితో కలిసి ఉంటారో తెలియదు. కానీ బయటికి మాత్రం మీరు గొప్ప ప్రేమను మాత్రం చెప్పుకుంటారు. మాన్సే, చంపేస్తాను రా నిన్ను. మా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడతావు, చంపేస్తాను నిన్ను. వద్దు మధు గారు, వద్దు. బావా, వీడెవడో కావాలనే మాట్లాడుతుండో, గొడవ పెట్టుకోనికే చూస్తుండో. ఎవరు నువ్వు? ఎవరు చెప్తే మాట్లాడుతున్నావు? వీడు ప్రజ్వలకి తెలుసు. ప్రజ్వలతో మాట్లాడుతుంటే నేను చూశాను.
అవును, అతను నాకు తెలుసు. కానీ అతను అన్న దాంట్లో అసలు తప్పేముంది బావా? అందరూ ఇక్కడ గుసగుసలాడుకుంటున్నారు. అతను ధైర్యం చేసి చెప్పాడు. పోనీ అతను అన్నది తప్పే అయితే మీరు క్లారిటీ ఇవ్వచ్చు కదా. దానికి ఎందుకు ఇంత కోపం? ఏంటి క్లారిఫికేషన్ ఇచ్చేది? అసలు ఇలాంటి ఎదవలందరూ నీకు ఫ్రెండ్స్ ఏంటి? సరే, అతను వదవే. ఇప్పుడు డౌట్ వచ్చి నేను అడుగుతున్నాను. నాకు చెప్పు బావా. నీకేనా మతిపోయిందా? అసలు మన ఫ్యామిలీ విషయాలు ఇలా పబ్లిక్గా ఎప్పుడైతే నువ్వు ఆ కవిత స్టేజ్ మీద చదివావో అప్పుడే అంతా పబ్లిక్ అయ్యింది బావా. ఆ కవితలో ఆ అమ్మాయి ఏమో నువ్వే జీవితం, నీ పక్కనే ఉన్నా నువ్వు చూడట్లేదు అంటుంది. నువ్వేమో ఆ కవితను చదివేసి ఓ మురిసిపోతున్నావు. అలాంటప్పుడు నీకు ఆ అమ్మాయి మీద ప్రేమ ఉన్నట్టు అవుతుంది గాని మృదుల మీద ప్రేమ ఉన్నట్టు ఎలా అవుతుంది బావా? అసలు ఇదంతా తెలిసిన మృదుల నిన్ను ఎలా ప్రేమిస్తుంది? ఏదో పెళ్లి చేసుకున్నారు కాబట్టి బయటికి అలా మాట్లాడినట్టుంది. ప్రజ్వల, దయచేసి మా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడుకో. అసలు ప్రేమే లేదంటే మళ్ళీ దానికి ఎక్కువ తక్కువ అంటావేంటి? ఆ కవితలు రాసింది నువ్వా? కాదు కదా. అయితే అసలు నీది ప్రేమే కాదు. అసలు బావ ప్రేమించింది, బావ కలలు కన్నది, బావ పెళ్లి చేసుకోవాలనుకున్నది, బావ జీవితం పంచుకోవాలనుకున్నది ఆ కవితలు రాసే అమ్మాయిని. కానీ రూపాయి టికెట్ కొంటే కోటి రూపాయల లాటరీ తగిలినట్టు బావని నువ్వు కొట్టేశావు. అంత మాత్రాన నీదేమి ప్రేమైపోదు. అది గొప్పది అంతకన్నా ఏం కాదు. ఏయ్, నీకేం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావే? అసలు కవితలు రాసిందెవరో నీకు తెలుసా? మాన్సి, ఇప్పుడు ఆ డిస్కషన్ గొడవలు ఏమీ వద్దు ప్లీజ్. నువ్వు ఆగు మృదుల. తెలుసా అని అడుగుతుంది కదా, చెప్పు మానసి, నీకు తెలుసా? కొంపతీసి మృదులే రాసిందని చెప్పావు కదా. మధు, రే మధు, కవితలు రాసే అమ్మాయి వచ్చిందిరా. నిన్ను కలవాలనున్నా నీకు పెళ్ళైపోయిందన్న భయంతో ఎన్నాళ్ళు రాలేదనరా. కానీ నిన్ను కలవకుండా ఉండలేక ఇప్పుడొచ్చింది. అదిగో. మృదులా, నువ్విక్కడుంటే అది కవితలు రాశానంటుందేంది? మళ్ళీ ఏదో నాటకాలాట మొదలుపెట్టిండ్రు. ఇప్పటికేనే నిజం చెప్పకపోతే మళ్ళీ ఇదే సమస్యలకి దారి తీస్తదు. వద్దు మానసి, ఇప్పుడు మనమేం మాట్లాడినా కావాలని మాట్లాడినట్టుంటుంది. ఫూల్స్ అయిపోతాం మానసి. రేపెప్పుడైనా ఈ నిజం తెలిసే అవకాశం కూడా ఉండదు. అసలు ముందు ఏం మాట్లాడుతుందో విను, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? హాయ్ మధుగారు. ఎప్పుడు చూస్తానా అని అన్నారు కదా. ఇదిగో ఇప్పటికి మీ ముందుకు రాగలిగాను.
ఎన్నాళ్ళు మీ ఊహని, ఇప్పుడు నిజాన్ని. నీ పేరేమను? శృతి కదా? ఇప్పటి వరకు ఇలాంటి అనుభవాలు చాలా అయ్యాయి శృతి. కవితలు రాసింది నేనే అని చెప్పి చాలామంది నా ఎమోషన్స్తో ఆడుకున్నారు. ఒకవేళ అదే ఉద్దేశం నీకు ఉంటే వద్దు. ఇప్పుడు ఎలాగోలా నన్ను నమ్మించాలని చూసినా నిజం అనేది రేపైనా బయటపడుతుంది.